హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ యొక్క డెఫినేషన్ ఏంటి? ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ వితౌట్ చేంజింగ్ పవర్ అండ్ ఫ్రీక్వెన్సీ. పవర్ అండ్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయకుండా ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి పవర్ని ట్రాన్స్ఫర్ చేసే ఒక స్టాటిక్ డివైస్ని ట్రాన్స్ఫార్మర్ అంటారనమాట. ట్రాన్స్ఫార్మర్ అనేది మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ నుంచి వర్క్ అవుతుంది అనమాట. సో ట్రాన్స్ఫార్మర్లో రెండు వైండింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ, రెండు సెకండరీ. ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్కి మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా వోల్టేజ్ని స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ చేస్తుందన్నమాట. పవర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. సో పవర్కి ఫార్ములా ఏంటి? W=VI cos phi సింగిల్ ఫేజ్ అయితే. ఓకే, కాస్ ఫైని కాసేపు పక్కన పెడితే వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈక్వల్ టు పవర్. సో పవర్ కాన్స్టెంట్గా ఉంది అంటే స్టెప్ అప్, వోల్టేజ్ స్టెప్ అప్ చేసినప్పుడు వోల్టేజ్ పెరుగుతుందంటే కరెంటు తగ్గుతుంది. అలాగే వోల్టేజ్ స్టెప్ డౌన్ అవుతే వోల్టేజ్ తగ్గుతుంది కాబట్టి కరెంటు పెరుగుతుంది, కానీ పవర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఒక కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ని చూద్దాం. కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్లో ఈ రెడ్ కలర్ టెర్మినల్ ఉంది కదా, ఇది ప్రైమరీ. ఈ బ్లూ కలర్ టెర్మినల్ సెకండరీ. ఇక్కడ చూస్తే 5 kVA ట్రాన్స్ఫార్మర్ ఇది. దీని నేమ్ ప్లేట్ని మనం క్లియర్గా చూస్తే, సో ఇది దీని సీరియల్ నెంబర్ ఉంది 5 kVA ట్రాన్స్ఫార్మర్. ప్రైమరీలో 0 నుంచి 394, 405, 415 ఇలాగా చాలా ట్యాపింగ్స్ ఇచ్చారు. సెకండరీ 230 volts. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాన్స్ఫార్మర్లో మనకి ప్రైమరీ అండ్ సెకండరీ టెర్మినల్స్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అక్కడ వాటి వోల్టేజెస్ కూడా మెన్షన్ చేశారు చూడండి. 0 to 230 volts ఏమో సెకండరీలో ఉంది. ప్రైమరీలో వచ్చేటప్పటికి 0 నుంచి 405, 415, 425 ఇలా డిఫరెంట్ ట్యాపింగ్స్ ఇచ్చారు. సో మనకి అవైలబుల్ ఉన్న వోల్టేజ్ని ఆ టెర్మినల్ని కనెక్ట్ చేస్తే మనకి సెకండరీలో 230 volts అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా. మ్యూచువల్ ఇండక్షన్, సెల్ఫ్ ఇండక్షన్ గురించి వేరే ఎపిసోడ్లో క్లియర్గా చెప్పుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్త్ కనెక్షన్. ప్రతి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి ఎర్త్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా న్యూట్రల్ కూడా ఎర్త్ కేబుల్ కనెక్ట్ చేస్తారు చూసారా, న్యూట్రల్ కూడా ఎర్తింగ్ చేస్తారనమాట. సో మనం ట్రాన్స్ఫార్మర్ బాడీ కనుక చూస్తే, ఇది చూసారా, ఈ రెడ్ కలర్ రెడ్ ఆక్సైడ్ వేసిన ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది ట్రాన్స్ఫార్మర్ కోర్. ఓకే, దీనిపైనే మనం వైండింగ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ ఎల్లో కలర్ పోర్షన్ ఉంది కదా, ఇదే మనకి వైండింగ్. ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ డ్రాయింగ్లో సపరేట్గా చూపిస్తాం, కానీ వైండింగ్ ఒకదాని మీద ఒకటి చేస్తాం. ఆ పేపర్తో ఇన్సులేషన్ ఉంటుందన్నమాట, లేయర్ బై లేయర్. ఈ స్విచ్ చూసారు కదా, ఇది ట్రాన్స్ఫార్మర్కి పవర్ సప్లై ఆన్ ఆఫ్ చేసే స్విచ్ అనమాట. ఇక్కడ రెండు ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి కాబట్టి దీనికి డబుల్ సెలక్షన్ ఆప్షన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ని స్విచ్ ఆన్ చేసామనుకోండి, ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీకి 400 volts వస్తుంది. ఈ కోర్ చూస్తారు కదా, ఇది మెటాలిక్ కోరు. ఈ కోర్ త్రూనే మనకి మ్యూచువల్ ఇండక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని గుండా పాస్ అయ్యి ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్కి స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ చేస్తుందన్నమాట. సో అలా స్టెప్ డౌన్ అయిన ఆ సెకండరీ వోల్టేజ్ని మనం ఈ క్యాబినెట్ మొత్తంలో ఎక్కడెక్కడైతే మనకు కంట్రోల్ వోల్టేజ్ అవసరమో అక్కడ ప్రతి దగ్గర ఈ కనెక్షన్ను డిస్ట్రిబ్యూషన్ చేస్తామన్నమాట. త్రూ బస్ బార్ కానీ లేదంటే ఫిజికల్ వైరింగ్ ద్వారా కానీ. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.